హలో హాయ్ అండి. ఇదైతే గన శుక్రవారం కలిసికి మనమైతే గన పసుపు రాసి కలిసికి అయితే గన టెంకాయ పెడతాం కదండి. ఆ కొబ్బరికాయకి మొత్తం కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నాం అనుకో పసుపులో, ఇంకా నీట్గా అయితే గన స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనకి నచ్చినట్లు ఇట్లా కట్ చేసుకొని ఆల్రెడీగా ఒకటి పెట్టాను. ఇంకో అక్క అయితే గన నాకు అది ఎట్లనో అర్థం కాలను కొంచెం క్లియర్గా చూపించనిందనమాట. మనకి నచ్చినట్లు అండి ప్యాటర్న్ అయితే కట్ చేసుకోండి న్యూస్ పేపర్ మీద. ఇంకా ఆ పసుపు వాటర్గా ఉంటుంది కాబట్టి అట్లా టచ్అప్ చేయండి. అట్లా టచ్అప్ చేసినామనుకో అది అతుక్కునేస్తుంది అనమాట నీట్గా షేప్గా. అప్పుడు మనము కుంకుమ అయితే కన్నా స్ప్రెడ్ చేసేసినాం అనుకో చాలా బాగుంటుందన్నమాట. నేనైతే కన్నా దీంట్లో క్లియర్గా చూపిస్తాను ఎలా అనేసి. ఇంకా అయితే కన్నా కుంకుమ అనేసి జస్ట్ ఊరికి అట్లా టచ్ చేయండి. మనము ప్రెస్సింగ్ చేస్తూ వచ్చినాం అనుకో ఎక్కువ కాకుండా, ఎందుకంటే కింద పేపర్ తడిగా ఉంది చినిగిపోతుంది అనమాట. అది చినిగిపోకుండా ఉండాలంటే మనం నీట్గా ఇలా అయితే కన్నా టచ్ చేసి ఒక సైడ్ నుంచి అయితే కన్నా టకామని తీసేయాలండి. అప్పుడు ఎందుకంటే కొబ్బరికాయని కొంచెం బెండ్ చేసి అలా తీసేస్తే ఇలా ఉంటుందన్నమాట. నాకైతే ఎంత బాగా నచ్చేసిందో. ఇదైతే కన్నా 5వ శుక్రవారం పూజకండి నేను కొబ్బరికాయ అయితే కన్నా రెడీ చేసేసాను. కలిసిమైతే అంతా క్లీన్ చేసుకునేసి. ఇవైతే కన్నా లిల్లీ పూలు అయితే కన్నా ఈ వారం ఎందుకో మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయండి పూలంతా. ఇంకా మా అన్న కూతురు దగ్గర అయితే కన్నా కట్టిపిస్తున్నాను. ఇది చూడండి సింగిల్గా ఒక సైడే కట్టిస్తాను అనమాట. ఒక లిల్లీ పువ్వే కట్టాలా, అది ఉల్లంతో కట్టాలా. అప్పుడు అవి కట్ అయిపోకుండా ఉంటాయి, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి. ఒక పూతారలతో డబల్ పైన అయితే కన్నా టిక్ చేయాలన్నమాట. అప్పుడు ఇలా వస్తుంది, చాలా బాగుంది కదా. ఇంకా లక్ష్మీదేవికి అయితే కట్టించాము. ఇవి లిల్లీ పూలు ఇంకా ఇడిగిన తర్వాత ఇంకా బాగా స్మెల్ వస్తానని ఇంకా మార్నింగే ఫస్ట్ మా పాప దగ్గర అయితే కన్నా బయట అయితే కన్నా పూజ చేపిస్తాను. ఎందుకంటే లోపల చేయాలంటే తనకు అంతగా తెలియదు కదా, అందుకే నేను అయితే కన్నా గుమ్మం బయట అయితే చేపిస్తాను. వీటికి పూల గిన్నెల కింద పెట్టిండే స్టాండ్లు అయితే కన్నా నేను మీషోలో తీసుకున్నాను. 260 అనమాట, 4 వచ్చాయి. నేను తమలపాకు చెట్టు కిందకి మనీ ప్లాంట్ కిందకి మళ్ళీ ఈ పక్క 2 కుండీల కిందకి అయితే పెట్టాను అనమాట. చూడండి లక్ష్మీదేవికి అయితే కానీ వేసేసాను. అట్లా లిల్లీ పూలు కలిసానికి కూడా పెట్టాను అనమాట. ఎంత బాగుండాయి కదా. ఇంకా నాకు చామంతులు 1 కిలో తెచ్చుకుంటే కూడా సరిపోలేదండి. ఇంకా కామాక్షి అమ్మకి అయితే కన్నా తక్కువ వచ్చినాయి పూలు. ఇంకా ఆమెకి అయితే కన్నా మల్లెపూలు పెట్టాను. ఇంకా గన్నేరు పూలతో చిన్న మాల అయితే గుచ్చాను అనమాట. అమ్మకి కొంచెం బోసుగా లేకన్నా. ఈ రోజు అయితే కానీ అన్ని వెండి దీపాలే పెట్టుకోవాలనుకున్నాను. ఇవంతా నేను చిల్లర సేవ్ చేసుకొని దేవుని దగ్గర నెలంతా పోగు చేసిన చిల్లర అయితే అక్కడ వేస్తానమాట. చూడండి ఇప్పుడైతే కన్నా 2 మంత్స్కి అయితే అంత చేంజ్ అయిపోయిందనమాట నాకు. అలా ఆ చేంజ్ అంతా మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత నేను మార్చేసి అయితే ఇట్లా ఏదో ఒక వస్తువు దేవునికి అయితే తీసేసుకుంటా. కలిసికైతే ఇట్లా స్టాండ్ అయితే తీసుకున్నా, అది కూడా మీషోలో తీసుకున్నా. దాన్ని కూడా నెక్స్ట్ షార్ట్లో అయితే పెడతాను. ఇంకా శివయ్యకి అయితే కానీ అభిషేకం అయితే చేసేసి ఉమ్మెత్తి పూలు పెట్టి అయితే కానీ పూజ అయితే చేసేస్తున్నా. గన్నేరు పూలతో, మారేడు దళాలతో, మల్లెపూలతో అనమాట. ఇంకా నాకైతే కానీ బాగా నచ్చేసింది. రేపు శనివారం కదా, ఆ పూజ అయితే నెక్స్ట్